హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శాంభవి శారీస్. అసలు ఎంతగానో ఆదరిస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు మన గద్వాల్ సిరీస్ చేసుకుంటూ ఉంటుంటే గద్వాల్లో ఉన్న టైప్స్ చూస్తూ ఉంటుంటే ఒక్కొక్కరు నాకు కాల్ చేసి మరీ చెప్తున్నారు, అసలు ఎన్ని కైండ్ ఆఫ్ గద్వాల్స్ ఉంటాయా, అంత మంచి గద్వాల్స్ అయితే మేము ఎక్కడ చూడలేదండి అని కూడా చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అదంతా మీ ఎంకరేజ్మెంటే. మీరు మమ్మల్ని అంతలా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇంత మంచి వీవ్స్ అన్నీ మనకి వస్తున్నాయండి. ఇవన్నీ మనము కస్టమైజేషన్ చేయించుకొని వీవర్స్తో మనం చేయించుకుంటున్నామండి. డైరెక్ట్ వీవర్ త్రూనే వస్తున్నాయి, మధ్యలో ఎవరు ఉండరు. సో మీకు ప్రైస్ రేంజ్ కూడా అలానే ఉంటుందండి. ఇవన్నీ ప్రీమియం శారీస్ అండి. ఇప్పుడు అన్ని శారీస్ అందరి దగ్గర దొరుకుతూ ఉంటాయిగా, బట్ ఎంత అయినా కూడా మన దగ్గర కొంచెమైనా డిఫరెంట్గా కనిపించాలని ట్రై చేస్తూనే ఉంటాను. దాంట్లో భాగంగానే ఇలాంటి మంచి మంచి ప్రీమియం గద్వాల్స్, అవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ గద్వాల్స్ నేను ట్రై చేస్తున్నాను. ఈరోజైతే మన వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అన్నీ మనం టిష్యూ శారీస్ చేసుకున్నాము కదా. ఈరోజైతే ఇదేంటి అంటే లెనిన్ గద్వాల్స్ అండి. ఈ లెనిన్ గద్వాల్స్ కూడా ఎంత కంఫర్ట్గా ఉంటుంది మీరు వేసుకున్నా కూడా, ఇది కాటన్ టైప్ కాదు, ఇది పట్టు టైప్ అండి. పట్టు లెనిన్సే ఇవి. సో మీకు జరీ అయితే జరీ క్వాలిటీ అయినా అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయినా కూడా ఇలా వస్తుందన్నమాట. కొంచెం మనము రా సిల్క్ ఉంటుంది కదా, రా సిల్క్లో ఒక కైండ్ ఆఫ్, బట్ రా సిల్క్ అంత రఫ్గా ఉండదు. ఇది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది. ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ శారీ కలర్ కాంబినేషనే చూడండి ఎంత బాగుందో. ఇది స్కై బ్లూ అండి. ఏంటంటే ఈ కాంబినేషన్లో మనం ఇవి డై చేసేటప్పుడు వైట్ అండ్ కలర్ కనిపిస్తూ ఉంటుంది. రా సిల్క్లో మనకి ఎలా అయితే కనిపిస్తున్నాయో అలాంటి టెక్స్చర్లోనే ఇది కనిపిస్తూ ఉంటుంది, బట్ అంత రఫ్గా ఉండదు. ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. స్కై బ్లూకి పింక్ కలర్, అండ్ ఇది కూడా మనకి బోత్ సైడ్స్ కూడా కుట్టు బార్డర్ వస్తుంది. అండ్ దట్టు మనం మీడియం బార్డర్ తీసుకున్నామండి దీంట్లో. ఇవన్నీ ప్రీమియం శారీస్ కాబట్టి బూటీస్ కూడా మీకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వనండి, నేనైతే దగ్గరికి చేయిస్తాను. మీకు బూటీస్ విషయానికి వస్తే ఎక్కడో ఒక దగ్గర కొంచెం లాంగ్ వస్తుంది, అది కూడా కట్టు చెంగు దగ్గర. జస్ట్ అది కూడా ఇంతే గ్యాప్ అండి. యాక్చువల్లీ ఇంత గ్యాప్ రావాలి ఈ మిడిల్లో. యాక్చువల్లీ ఈ మధ్యలో గ్యాప్ ఇంత గ్యాప్ రావాలి, బట్ మిడిల్లో అయినా కూడా మనం ఇంకొక లైన్ యాడ్ చేపిస్తాం అనమాట. సో దాన్ని బట్టి కూడా మనకి ప్రైజింగ్ ఉంటుందండి. ఇవి బుటీస్ కౌంట్ని బట్టి అండ్ దీంట్లో వాడే జెరీస్ని బట్టి మనకి ప్రైజింగ్ ఉంటుంది. ఇంకా కొద్దిమంది అడుగుతూ ఉన్నారండి, కొంచెం తక్కువలో ఏమైనా చేయిస్తారా అని కూడా, బట్ నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను. మన శారీస్ అయితే ఇలానే ఉంటాయి. ఎప్పుడైనా కూడా మీకు క్వాలిటీ అయితే ఎక్కడ మిస్ అవ్వదండి. ఇదంతా ఫ్యూజన్ శారీస్ అని చెప్పుకోవచ్చు అండి. మనము ఈ మిడిల్లో వచ్చేసి లెనిన్ పట్టు వస్తుంది, బోత్ సైడ్స్ కూడా ఇలా పట్టు వస్తుంది, మనకి పట్టు బై పట్టు వస్తుంది. దీంట్లో ఇంకా మీనాకారీస్ వచ్చాయండి పళ్ళులో. ఇంకా బార్డర్లో కూడా మొత్తం యాలీ అండ్ పికాక్ డిజైన్స్ అండి. ఇవి కూడా చాలా వెరీ ట్రెడిషనల్ బార్డర్స్ ఇవి. సో మీకు కంచి పట్టుకి ఎక్కడ తీసిపోవండి. ఇవి కూడా అంత క్వాలిటీ కూడా ఉంటాయి అన్నమాట. కంచి పట్టులో మనం ఏవైతే జెరీస్ ప్యూర్వి వాడతామో, ఏ పట్టు అయితే వాడతామో సేమ్ అదే పట్టుతో తయారు చేసినాం అనమాట ఇవి. సో మీకు అంత క్వాలిటీ ఉంటాయండి. ఇదిగోండి పళ్ళు అండ్ బ్లౌజ్లో కూడా మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వమండి. బ్లౌజ్లో కూడా 2 సైడ్స్ కూడా బార్డర్స్ ఇస్తాము, అండ్ దాంట్లో కూడా మ్యాక్సిమం ఇలా బూటీస్ వేయడానికి ట్రై చేస్తాము. అన్ని శారీస్కి దాదాపు బూటీస్ వేస్తామండి. మనకి డిజైనర్ శారీస్లో బూటీస్ వచ్చాయి. సో మీకు ఇక్కడే అయిపోతుంది కదా, మనకి మగ్గం వర్క్స్ ఇవన్నీ ఏవి అవసరం లేదు. ఎంచక్క దాంతో వచ్చిన ఫ్యాబ్రిక్తోని, అది కూడా 1 మీటర్ వస్తుందండి దీంట్లో బ్లౌజ్. సో ఆ బ్లౌజ్నే మీరు ఏ ప్యాటర్న్ అయినా మీరు స్టిచ్ చేయించుకొని వేసేసుకోవచ్చు అండి డైరెక్ట్. అంత బాగుంటాయి ఈ శారీస్. ఇది చూడండి, ఇది ఒక టైప్ ఆఫ్ కుట్టు బార్డర్స్ అనమాట. కుట్టు బార్డర్సే, స్మాల్ బార్డర్సే, బట్ దీంట్లో కూడా ఏంటి అంటే మనం మొత్తం వీవింగ్ వచ్చేసి కోట కొమ్మలు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా జాయిన్ చేయడం, ఇలా పట్టుకి ఇంకొక పట్టు ఇలా జాయిన్ చేయడం అనేది కొంచెం రిస్క్ అయిన పనే వీవర్కి, బట్ అయినా కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో వీవింగ్. దీంట్లో కోట కొమ్మలు కూడా ఇలా నీట్గా వీవ్ చేశారండి. ఈ కోట కొమ్మలలో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కోట కొమ్మలు యూజ్ చేస్తూ చేశారు. ఇంకా ఇక్కడ బూటీస్ కూడా అండి, ఈ మోటివ్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవంతా ఫ్లవర్లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ 2 జెరీస్ వాడారండి దీంట్లో కూడా. అండ్ దీంట్లో బార్డర్స్ కూడా మనకి స్మాల్ బార్డర్స్ వచ్చాయి చూడండి, పింక్ కలర్.
ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎక్సలెంట్ ఉంటుంది. ఈ కాంబినేషన్ ఏంటిదంటే లైట్ లెమన్ ఎల్లో, లైట్ మెహందీ కలర్ అని కూడా చెప్పొచ్చు మనము. అంత బాగుందండి ఈ కలర్ కూడా. ఇది కూడా అంతే అండి. బార్డర్స్ వచ్చేసి వెరీ వెరీ ట్రెడిషనల్ బార్డర్స్. అండ్ దీనికి కూడా మనకి ఇక్కడ ఇలా కోరాస్ అన్నమాట. ఈ కోరాకి మనము గ్రీన్ కలర్లో ఇచ్చాము. చాలా చాలా బాగుంటాయండి ఈ శారీస్. మనం కట్టాలి కానీ ఎక్సలెంట్ అనిపిస్తుంది అనమాట. ప్రతి ఒక్క శారీకి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ పళ్ళు కూడా మనం డిజైన్ చేస్తాం. ఎందుకంటే గద్వాల్స్ అంటే మోస్ట్ ఆఫ్ గద్వాల్స్ మనము ఎక్కువ ఫ్రిల్స్ పెట్టాం కదా, లీవ్ చేస్తూ ఉంటాం. మనకి అంతే అందంగా పళ్ళు కూడా కనిపించాలి కాబట్టి దాదాపు మేము ప్రతి ఒక్క శారీలో మీకు డిజైనర్ పళ్ళునే వస్తుందండి. ఇదిగోండి, ఇది కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి. బ్లౌజ్లో కూడా మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అండి. ఇక్కడ కూడా కట్టు చెంగు దగ్గర కూడా మనము అంత ఎక్కువ గ్యాప్ రాలేదు చూడండి, ఎంత బాగా వచ్చిందో. మరీ ఎక్కువ గ్యాప్స్ ఇవ్వమండి మనము. చాలా చాలా రేర్గా వీవింగ్స్ ఉంటాయన్నమాట మన దగ్గర. రేర్ వీవింగ్సే మనకు మంచి దొరుకుతాయి కూడా. అండ్ దట్టు ప్రీమియం పట్టు అండ్ ప్రీమియం జెరీసే వాడతాము. ఈ కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత డిఫరెంట్గా ఉందో. ఇది కూడా ఇది వచ్చేసి వైట్ బేస్ పైన వచ్చింది. మొత్తం మీనాకారి వీవింగ్ అండి. ఒక్కొక్క శారీ ఒక్కొక్క థీమ్లో వచ్చింది మీరు చూస్తే. అండ్ దాంట్లో కూడా కోటకొమ్మలల్లో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కోటకొమ్మలు. ఇవి కూడా ఇందాక శారీకి ఈ శారీకి ప్యాటర్న్ టోటల్గా చేంజ్ అయిందండి. జస్ట్ ఇది కూడా లెనిన్ పట్టునే మిడిల్లో మొత్తం. దానిపైన గోల్డ్ అండ్ సిల్వర్ జెరీస్తో మళ్ళీ దాంట్లో కూడా మనకి మీనాకారి బుటీస్ వచ్చాయి. ఆ మోటివ్స్ కూడా సైజుని బట్టి కూడా ప్రైజింగ్ ఉంటుంది మనకి. ఎందుకంటే ఆ సైజులో కూడా మనము జెరీస్ అన్ని క్వాలిటీ వాడతాం కాబట్టి మనకు అంతే పడుతుంది. ఎంత క్వాంటిటీ అయితే జెరీ పడుతుందో అంతే ప్రైజింగ్ కూడా ఉంటుందండి వీటిల్లో కూడా. ఇవి కూడా కోటకొమ్మలు జాయిన్ చేస్తూ చేశారు కదా. స్మాల్ బార్డర్స్ అండి. ఈ వైట్ శారీకి ఈ పర్పుల్ బార్డర్ ఎంత అందంగా ఉందో చూడండి, ఎంత బాగుందో అసలు. అంటే చూడగానే మనమే టెంప్ట్ అయిపోతున్నాం అనమాట శారీస్కి. చూడండి ఈ బార్డర్ కూడా వచ్చేసి అథెంటిక్ బార్డర్ అండి. మొత్తం పికాక్స్ వచ్చింది. ఆ పికాక్స్లో కూడా మీరు చూస్తే దగ్గరికి వీవింగ్ ఉంటుందండి. ఇలాంటి వీవ్ చేయాలంటే కూడా కొంచెం కష్టమైన పనే కాబట్టి మాస్టర్ వీవర్సే చేస్తారండి ఇవన్నీ. పళ్ళు చాలా బాగుందండి. పళ్ళు కూడా డిజైనర్ పళ్ళునే అండి. దీంట్లో కూడా మీనాకారి వచ్చింది చూడండి. గోల్డ్ అండ్ సిల్వర్ జెరీతో వీవ్ చేస్తూ దాంట్లో మీనాకారి జెరీ అనమాట. బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా మీరు ఏం వర్క్స్ ఏవి ప్రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనం స్టిచ్ చేయించుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ శారీ అండి లెనిన్లోనే. ఇది కూడా అన్ని లెనిన్ శారీసే, లెనిన్ పట్టునే అన్ని. లెనిన్ పట్టుకి మనము ఫ్యూజింగ్ లాగా మనము మన పట్టు వాడామన్నమాట. బార్డర్స్లలో ప్యూర్ పట్టుస్ అనమాట. దీనిపైన కూడా కలర్ కాంబినేషన్ చూడండి, మంచి బ్రౌన్ కలర్లో తీసుకున్నారు. దానిపైన కూడా కల్నేత షేడ్ అనమాట. ఆ లెనిన్ పట్టు కూడా మనకి మెరూనిష్ లెనిన్ పట్టు లాగా బ్రౌన్లో వచ్చింది. అండ్ బోత్ సైడ్స్ కూడా ఎక్సలెంట్ బార్డర్స్ అండి. ఇదిగోండి ఎంత బాగా వచ్చాయో చూడండి మీరు. ఇంకా దీంట్లో కూడా మనకి మీనాకారి బుటీ అండి. ఈ శారీ చూడగానే టెంప్ట్ అయిపోయాను నేనే. అంటే ఆ కలర్ కాంబినేషన్ చాలా రేర్ కలర్ కాంబినేషన్ అండి. మొత్తం పర్పుల్ బార్డర్సే వచ్చాయి. అండ్ అంటే పర్పుల్స్ కూడా ఒక్కొక్క శారీలో ఒక్కొక్క టైప్ ఆఫ్ పర్పుల్ వచ్చిందండి. నేను ఇప్పుడు చూపించిన శారీస్లో కూడా దేనికి అదే సపరేట్గా ఉంది. అన్ని కలర్ కాంబినేషన్స్ సేమ్ ఏం లేవు. అంటే కొద్దిమంది 2 శారీస్ కూడా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. సో అందుకే క్లారిటీ ఇస్తున్నానండి. అండ్ బార్డర్స్లో కూడా మనకి నీట్గా వీవింగ్ వస్తుంది. ఇవన్నీ అథెంటిక్ బార్డర్సే అండి. పైన కింద వచ్చేసి మీడియం, పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చింది విత్ కుట్టు బార్డర్స్ అండి. ఇవన్నీ ఏ శారీకైనా ఇవి కుట్టు బార్డర్సే ఉంటాయి. ఎందుకంటే లెనిన్ పట్టు కాబట్టి దానికి పట్టు యాడ్ చేయాలి అని అంటే పళ్ళు అయినా అండ్ బార్డర్స్ అయినా కూడా కుట్టునే ఉండాలి. ఈ శారీ చూడండి, ఇలా పెట్టుకుంటూనే తెలిసిపోతుంది. చాలా సోబర్గా అండ్ ఎలిగెంట్గా ఉంది కదా, ఎంత అందంగా ఉందో. కామెంట్స్లలో కామెంట్ చేయండి ఏ శారీ నచ్చిందో. ఎంత బాగా అనిపిస్తున్నాయో ఈ శారీస్ అయితే. ఇదిగోండి పళ్ళు కూడా ఇలా మొత్తం మీనాకారి వీవింగే అండి. గోల్డ్ అండ్ సిల్వర్ జెరీస్తో హైలైట్ చేశారు. ఇది కూడా డిఫరెంట్ పళ్ళు. మీకు నేను చూపించిన శారీస్లో ఏ శారీకి ఆ శారీ పళ్ళు అండ్ బార్డర్స్ డిఫరెంట్గానే ఉన్నాయండి. కలర్ కాంబినేషన్స్ అన్నీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్సే తీసాము.
అండ్ ఇది బ్లౌజ్ అండి, బ్లౌజ్లో కూడా మీనాకారి వీవింగ్ వచ్చింది, పట్టు బై పట్టు, బోత్ సైడ్స్ కూడా బార్డర్స్ వస్తాయి. ఇది కూడా అండి మనం గోల్డ్ స్పాట్ కలర్ అంటాం కదా, ఆ కలర్ అన్నమాట, మంచి కలర్. ఇది కూడా మనకి బోత్ సైడ్స్ కూడా మీడియం బార్డర్స్ అన్నమాట. కింద వచ్చేసి మీడియం బార్డర్ వచ్చింది, పైన వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్ వచ్చింది. ఈ కలర్ కూడా చాలా బాగుందండి. అసలు ఇది చూస్తే కుట్టు బార్డర్సే, చూడడానికి కూడా మనకి ఎంత ఎలిగెంట్గా అండ్ సూపర్గా కనిపిస్తాయండి. వెరీ వెరీ ట్రెడిషనల్ శారీస్ ఇవి కూడా. అండ్ చూడండి, మీకే అనిపిస్తుంది, చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా మ్యాచ్ అయ్యాయి. ఎల్లోకి ఇలా రెడ్ కలర్లో వచ్చాయి బార్డర్స్, దానికి కూర వచ్చేసి పైపింగ్ అంటాం కదా, అది గ్రీన్ కలర్లో వచ్చింది. అండ్ పళ్ళు కూడా మీనాకారి అండి, ఇది కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పళ్ళు. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో వచ్చింది అండ్ దానిపైన కూడా మనకి వీవింగ్ వచ్చిందండి బుటీస్తో. అదే కైండ్ ఆఫ్ శారీ అండి ఇది కూడా. ఈ మిడిల్లో వచ్చేసి మొత్తం ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ బుటీస్ వచ్చాయన్నమాట. అండ్ కాంట్రాస్ట్లో మనకి పింక్ తీసుకున్నారు దీంట్లో. మంచి పీచ్ కలర్ అండి ఇది. బోత్ సైడ్స్ కూడా కుట్టు బార్డర్సే, ఏ శారీలో అయినా కూడా కుట్టు బార్డర్సే ఉన్నాయి. దీంట్లో పళ్ళు మీనాకారి పళ్ళు అండి, సేమ్ కైండ్ ఆఫ్ శారీ. దీంట్లో గోల్డ్ అండ్ సిల్వర్ జెరీలో బూటీస్ వచ్చాయి అండ్ కలర్ కాంబినేషన్ కూడా చేంజ్ అయింది. ఇదే శారీలో ఇది బ్లూ కలర్ అండి, బ్లూకి పింక్ వచ్చింది అండ్ బార్డర్స్ కూడా చాలా బాగా వచ్చాయండి. అలీ అండ్ మనకి ముద్ద బార్డర్స్ అంటాం కదా, అలా అనమాట. పికాక్స్ యాలీస్ అండి. ఇది పళ్ళు కూడా కుట్టు పళ్ళు అండి. ఇవంతా బ్లౌజ్ కాంట్రాస్ట్ పింక్ కలర్ విత్ బుటీస్ వస్తుందండి. ఇది కూడా నెక్స్ట్ శారీ అండి. ఇది మనము గోల్డ్ స్పాట్ కలర్ అంటున్నాం కదా, దాంట్లోనే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ జెరీలో వస్తుంది. ఇది బార్డర్లెస్ లాగా కనిపిస్తుంది, బట్ ఇదంతా కూడా మనకి పట్టులో అనమాట. కోట కొమ్మలు బార్డర్స్లలో, కోట కొమ్మలు కుట్టు బార్డర్స్ అండి. ఇవి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇవి ఫ్యాన్సీ శారీస్ లాగా కూడా మంచి యూజ్ చేసుకోవచ్చు ఈ సమ్మర్లో. అసలు ఎండలు ఎంత మండిపోతున్నాయండి. ఈ టైంలో మనకి ఇలాంటి శారీస్ అయితే చాలా కంఫర్ట్గా కట్టుకోగలుగుతాం. పళ్ళు బ్లౌజ్కి కూడా ఇలా బుటీస్ వస్తుంది కాంట్రాస్ట్లో. ఇది పట్టు అండి. దీంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది, యాష్కి ఇలా గ్రీన్ కలర్ అండి, బాటిల్ గ్రీన్. దీనిపైన బూటీస్ వచ్చేసి మ్యాంగో బూటీస్ అండ్ ఫ్లవర్ బూటీసే వచ్చాయి. బాడీలో కుట్టు వచ్చేసి మనకి ఇలా కోట కొమ్మలు, పెద్ద పెద్ద కోట కొమ్మలు మంచిగా ఉన్నాయండి. ఇది కూడా. అండ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు గ్రీన్ కలర్లో వచ్చింది, బాటిల్ గ్రీన్. అండ్ బ్లౌజ్ దీనికి ఒక్కదాన్ని ప్లెయిన్ వచ్చిందండి బ్లౌజ్లో. ఈరోజు నేను చూపించిన శారీస్లో మీకు ఏ శారీ అయినా నచ్చినట్లయితే అక్కడ స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. అసలు ఏ శారీకి ఆ శారీ చాలా బాగుందండి. మీరు స్టోర్ని విజిట్ చేసి తీసుకోవాలి అని అనుకుంటే స్టోర్ని కూడా విజిట్ అవ్వచ్చు. మన స్టోర్ లొకేషన్ వచ్చేసి నియర్ చండీమాత టెంపుల్, నాగోల్, బండ్లగూడ. అండ్ ఎట్ ది సేమ్ టైం వీడియో కాల్లో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఈ శారీస్ అనే కాదు, అన్ని పట్టు శారీస్ అన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. సో మన ఛానల్ని మీరు ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు, ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉంటుంటే మంచి మంచి వీవ్స్ కూడా మీకు నేను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటానండి ముందు. కైండ్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.